the Indian coasts and islands. Coastal length, that means it is the connection between land body and వాటర్ బాడీ. వాటర్కి మరియు ల్యాండ్కి కాంటాక్ట్లో ఉన్న ప్లేసెస్ని మనం ఏమంటామంటే కోస్టల్ లెంత్ అంటాం, లేదా కోస్టల్ ప్లేన్స్ అంటాం. కోస్టల్ ప్లేన్స్ మనం 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఇండియాకి ఈస్ట్ వైపు ఉన్న వాటిని ఈస్ట్ కోస్టల్ ప్లేన్స్ అంటాం, ఈస్ట్ కోస్టల్ ప్లేన్స్ అంటాం. వెస్ట్ వైపు ఉన్న వాటిని వెస్ట్ కోస్టల్ ప్లేన్స్ అంటాం, వెస్ట్ కోస్టల్ ప్లేన్స్. వెస్ట్ కోస్టల్ ప్లేన్స్ గుజరాత్లో స్టార్ట్ అయ్యి, గుజరాత్ ఈ ఏరియాని మనం రాన్ ఆఫ్ కచ్ అంటాం. రాన్ ఆఫ్ కచ్, ఈ ఏరియాలో ఉన్న రాన్ ఆఫ్ కచ్ నుంచి అలాంగ్ విత్ దిస్ కోస్టల్ లైన్ ఎక్కడి వరకు ఉంటుందంటే గంగా మరియు బ్రహ్మపుత్ర డెల్టా. ఈ డెల్టా మన ఇండియాకి వెస్ట్ బెంగాల్ వరకు ఈ కోస్టల్ లైన్ని కన్సిడర్ చేస్తాం. ఇండియా కోస్టల్ లెంత్ వచ్చి 7,516 కిలోమీటర్స్. 7,516 kilometers. Coastal line of India is 7,516 kilometers. ల్యాండ్ని కన్సిడర్ చేస్తే 6,100 కిలోమీటర్స్ ఉంటుంది. మెయిన్ ల్యాండ్ ప్లస్ ఐలాండ్ని కన్సిడర్ చేస్తే 5,600 కిలోమీటర్స్. ఓన్లీ మెయిన్ ల్యాండ్ మీన్స్ దీన్ని మనం ఇండియాని ల్యాండ్ బాడీని మనం మెయిన్ ల్యాండ్ కింద కన్సిడర్ చేస్తాం. ఐలాండ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఈస్ట్లో ఉన్న అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏ ల్యాండ్ బాడీ విచ్ కవర్స్ 4 sides ఆఫ్ వాటర్. ఏదైనా ఒక బాడీకి 4 sides ఆఫ్ వాటర్ ఉంటే ఈ ల్యాండ్ని మనం ఐలాండ్ అంటాం. ఈ ల్యాండ్ని మనం ఐస్లాండ్ అంటాం. ఇండియా వెస్ట్ కోస్ట్లో ఉన్న ఐలాండ్స్ లక్షద్వీప్, ఈస్ట్ కోస్టల్ లైన్, ఈస్ట్లో ఉన్న అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఈ రెండింటిని కలిపి మనం ఇండియా ఐస్లాండ్స్ అని పిలుస్తాం. ఈస్ట్ వైపు ఇండియాకి బే ఆఫ్ బెంగాల్, వెస్ట్ వైపు ఇండియాకి అరేబియన్ సీ. ఇండియా ఈజ్ ఇండియన్ ఓషన్. ఒక కంట్రీ పేరు ఒక ఓషన్కి పెట్టడం ఇదే ఫస్ట్. ఇండియన్ ఓషన్. ఇండియా అనేది ఒక కంట్రీ అనుకుంటే కంట్రీ పేరు ఓషన్కి పెట్టడం మనదే ఫస్ట్, ఇండియన్ ఓషన్. ఫస్ట్ కచ్ రీజియన్. ఇక్కడున్న కోస్ట్ని మనం రాన్ ఆఫ్ కచ్, దీన్ని మనం రాన్ ఆఫ్ కచ్ అంటాం. ఇక్కడున్న కచ్ రీజియన్ని మనం కచ్ కోస్ట్ అంటాం. ఈ ఏరియాని మనం కచ్ కోస్ట్ అంటాం. గుజరాత్ టిప్ నుంచి స్టార్ట్ అయ్యి రాన్ ఆఫ్ కచ్ వరకు ఈ కచ్ రీజియన్ అనేది ఎక్స్టెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ రాన్ ఆఫ్ కచ్ దగ్గర నుంచి ఇక్కడ ఒక యూనియన్ టెరిటరీ ఉంటుంది, దీన్ని మనం దమాన్ అంటాం. దాద్రా నగర్ హవేలీ అండ్ దామన్ డయు. ఇక్కడ ఉండేది దాద్రా నగర్ హవేలీ. వన్స్ అపాన్ ఏ టైమ్, ఒక పాస్ట్లో దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయు ఈ రెండు వేరు యూనియన్ టెరిటరీస్. బట్ ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ ఈ రెండింటిని ఒకే యూనియన్ టెరిటరీగా పిలుస్తున్నాం. దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయు ఇప్పుడు ఒకే యూనియన్ టెరిటరీ. కచ్ రీజన్ దగ్గర నుంచి దమాన్ వరకు ఉన్న కోస్ట్ని మనం కతేవారా కోస్ట్ అంటాం. కతేవారా కోస్ట్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ రాన్ ఆఫ్ కచ్. ఈ రాన్ ఆఫ్ కచ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఉంటుందంటే దమాన్ వరకు. దాద్రా నగర్ హవేలీ ఇట్ ఈస్ ఆన్ గుజరాత్. దమాన్ నుంచి గోవా, మహారాష్ట్ర, కర్ణాటక ఈ రెండింటి మధ్యలో ఉన్నది గోవా. దమాన్ దగ్గర నుంచి గోవా వరకు ఉన్న కోస్ట్ని మనం కొన్కన్ కోస్ట్ అంటాం. కొన్కన్ కోస్ట్ లెంత్ 500 కిలోమీటర్స్. దమాన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి గుజరాత్ వరకు ఉన్న కోస్ట్ని మనం కొన్కన్ కోస్ట్ అంటాం. డిస్టెన్స్ వచ్చి 500 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది. ఫ్రమ్ గోవా నుంచి కర్ణాటకలో ఉన్న న్యూ మంగళూరు పోర్ట్, ఈ పోర్ట్ని మనం మంగళూరు పోర్ట్ అంటాం, కర్ణాటకలో ఉంటుంది. మంగళూరు వరకు ఉన్న పోర్ట్ని మనం కన్నడ కోట్ అంటాం, లేదా కర్ణాటక కోస్ట్ అంటాం. గుజరాత్ దగ్గర మంగళూరు పోర్ట్ దగ్గర నుంచి సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియాని మనం కన్యాకుమారి రివర్ అంటాం. మనకి కన్యాకుమారి రివర్ ఎంత ఇంపార్టెంట్ అంటే సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ మెయిన్ ల్యాండ్. ఇండియాని మనం మెయిన్ ల్యాండ్ కింద కన్సిడర్ చేస్తే మెయిన్ ల్యాండ్ ఇండియాలో సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ మెయిన్ ల్యాండ్ అని అడిగితే మన ఆన్సర్ కన్యాకుమారి అయ్యిద్ది. మెయిన్ ల్యాండ్ అని అడగకుండా ఉంటే సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అని అడిగితే ఆన్సర్ ఇందిరా పాయింట్ అవుతుంది.
ఇది నికోబార్ ఐలాండ్స్. పైన ఉన్న వాటిని అండమాన్ అంటాం, కింద ఉన్న వాటిని నికోబార్ ఐలాండ్స్ అంటాం. నికోబార్ ఐలాండ్స్లో ఉన్న లాస్ట్ ప్లేస్ని ఇందిరా పాయింట్ అంటాం. మరి నార్థరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అని అడిగితే నార్థరన్ మోస్ట్ పాయింట్, ఈ పాయింట్ని మనం నార్థరన్ మోస్ట్ పాయింట్ అంటాం. దీన్ని ఏమని పిలుస్తామంటే ఇందిరా కాల్. నార్థరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఇందిరా కాల్. సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా ఇందిరా పాయింట్. సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా మెయిన్ ల్యాండ్ అని అడిగితే కన్యాకుమారి ఆన్సర్ అయ్యిద్ది. మంగళూరు పోర్ట్ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు ఉన్న కోస్టల్ ఏరియాని మనం మలబార్ కోస్ట్ అంటాం. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, మలబార్ కోస్ట్. కర్ణాటకలో ఉన్న మంగళూరు పోర్ట్ దగ్గర నుంచి కేరళ చివరి వరకు, టిప్ వరకు, కర్ణాటక తర్వాత కేరళ కింద తమిళనాడులో ఉన్న కన్యాకుమారి రివర్ వరకు ఉన్న కోస్ట్ని మనం మలబార్ కోస్ట్ అంటాం. మలబార్ కోస్ట్ లెంత్ వచ్చి 500 కిలోమీటర్స్. మనం ఈస్ట్ కోస్టల్ ప్లేన్ గురించి చెప్పుకుంటాం. ఈస్ట్ కోస్టల్ ప్లేన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్దంటే వెస్ట్ బెంగాల్. ఈ వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అండ్ తమిళనాడులో ఉన్న లాస్ట్ టిప్ కన్యాకుమారి వరకు ఈస్ట్ కోస్టల్ ప్లేన్ అంటాం. ఈస్ట్ కోస్టల్ ప్లేన్ ఈస్ నోన్ యాజ్ ఎమర్జింగ్ కోస్టల్ ప్లేన్. ఇప్పుడిప్పుడే ఎమర్జ్ అవుతుంది అని అర్థం. వెన్ కంపేర్ టు ది వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్, వెస్ట్ కోస్టల్ ప్లేన్స్తో కంపేర్ చేస్తే ఈస్ట్ కోస్టల్ ప్లేన్స్లో పోర్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. వెస్ట్ కోస్టల్ ప్లేన్లో మనం ఇంకా ఇంపార్టెంట్గా ఏం చెప్తామంటే వెస్ట్ కోస్టల్ ప్లేన్లో ఉన్న ద్వారకా, కృష్ణుడు నివసించిన పుట్టిన ప్లేస్ని మనం ద్వారకా అంటాం. ఈ ప్లేస్ నేరోగా ఉండడం వల్ల పోర్ట్ ఏరియాస్ బిల్డ్ చేయడం కోసం, పోర్ట్ ఏరియాస్ కట్టడం కానీ హార్బర్స్ బిల్డ్ చేయడం కానీ ఇవి నేరోగా, ద్వారకా అనేది నేరోగా ఉండడం వల్ల పోర్ట్ ఏరియాస్ డెవలప్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉండేది. కానీ ఈస్ట్ కోస్టల్ ప్లేన్స్ అలా కాదు. ఇప్పుడిప్పుడు ఎమర్జ్ అవుతున్న ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ టు తమిళనాడులో ఉన్న కన్యాకుమారి వరకు. ఈ ఈస్ట్ కోస్టల్ ప్లేన్ చూద్దాం. ఈస్ట్ కోస్టల్ ప్లేన్స్ వెన్ కంపేర్ టు ది వెస్ట్ కోస్టల్ ప్లేన్, వెస్ట్ కోస్టల్ ప్లేన్స్తో కంపేర్ చేస్తే ఈస్ట్ కోస్టల్ ప్లేన్స్ అనేవి ఎమర్జింగ్ ప్లేన్స్ అంటాం. ఈ మధ్య డెవలప్ అవుతున్నాయి అని. ఎందుకంటే వెస్ట్ కోస్టల్ ప్లేన్లో ద్వారకా, కృష్ణుడు జన్మించిన ప్లేస్, నివసించిన ప్లేస్ అని మనం ఏమంటామంటే ద్వారకా. ఈ ద్వారకా నేరో టిప్ వల్ల వెస్టర్న్ వైపు, వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ వరకు హార్బర్ మరియు పోర్ట్ ఏరియాస్కి చాలా సూటబుల్ ఏరియా కాబట్టి వెస్టర్న్ కోస్టల్ ఏరియా చాలా డెవలప్ అయింది కంపేర్ టు ది ఈస్టర్న్ కోస్టల్ ఏరియా.